పరలోకములో నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన తెలియజేస్తున్నాను. వారి యొక్క సాయం మనం సజీవ లెక్కలు దాచున్నాను. నీ అపారమైన కృపలో భద్రపరుచున్నాను. ఇక్కడ ఈ విధంగా నీ సన్నిధానం చేరిన యొక్క మాటలను వినడానికి నీ కృప చూపిన విధానాన్ని బట్టి వందలకు ఆస్తులు చూపిస్తున్నాను. ఇదిగో నేను వింటున్న ప్రతి మాట నేను మా హృదయంలోకి వెళ్ళాను. మాలో మార్పును తెచ్చుటకు నేను కృపను అటు ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించింది. ఆయన ఉన్నతమైన విలువైన మాటలు వినచుండగా ఆయన దుష్టుడు దొంగిలేకున్నట్లు మా హృదయాలను గట్టిగా పట్టుకొని నీ వాక్యానికి చదివించే విధంగా మా హృదయాలను మలుచుకున్న ఆత్మ సహాయం మాకు అనుగ్రహించాలి. వింటున్న ప్రతి మాట మా హృదయంలోకి వెళ్ళాలి. వాటిని అనుసరించి బ్రతకాలి. అటు మహాభాగ్యాన్ని మాకు అనుగ్రహించాలి. అలాగే చెప్పిన నాకు ఆత్మ సహాయం అనుగ్రహించి మీ విలువ గల మాటలు వివరించినకు అటు కృపను మహాభాగ్యాన్ని మేము మైరపరిచిన కృపను అనుగ్రహించను. క్రీస్తు వారి అతిపరుస్తున్నాము. ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాను. ప్రియమైన దేవుని ద్వారా మరి అంత్య దినాల్లో అపాయకరమైన కాలములు అనే అంశాల గురించి మనం మాట్లాడుకుంటూ 14 అంశాల గురించి మరి మనము మాట్లాడుకున్నాం. అలాగే ఈరోజు 15వ అంశమైన సజ్జన ద్వేషులు అనే విషయాల గురించి మరి మాట్లాడుతున్నాము. ఇంకా రాయిస్తూ తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చివరి భాగం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చివరి భాగం. చివరి మాట ఏంటంట? సజ్జన ద్వేషుడు. సజ్జన ద్వేషుడు అక్కడ రాయిస్తూ తిమోతి చెప్తున్నాడు. ఏంటంటే పౌలు గారు అంత్యకాలంలోకి వచ్చిన ఏమైపోతారంట మనుషులు సజ్జన ద్వేషుడు. సజ్జన ద్వేషుడు అంటే సజ్జన ద్వేషుడు అంటే ఫస్ట్ సజ్జనుడు ఏం చేస్తాడో మనకు తెలియాలి. సజ్జనుడు ఏం చేస్తాడో తెలియాలి. ఆ సజ్జనుడు ఏం చేస్తాడో తెలియడాన్ని బట్టి మనము సజ్జన ద్వేషులు అసలు ఎందుకు మారుతారు, సజ్జనులు అసలు ఎందుకు ద్వేషిస్తారు అనే విషయాల గురించి మరి మనకు తెలుసు. అసలు సజ్జనుడు అంటే ఏంటండి? సజ్జనుడు అంటే ఏంటి అసలు? సజ్జనుడు అంటే ఎవరు? సజ్జనుడు ఎవరినంటాం మనం? ఎవరినంటాం సజ్జనుడు అని? మంచివారిని సజ్జనుడు అంటాం. అలాగే తాను ఏదైనా మాట ఇస్తే ఆ మాట మీద నిలబడే వారిని ఏమంటారు? సజ్జనుడు. అంటే ఇచ్చిన మాటను గట్టిగా పట్టుకుంటాడు, అదే మాట మీద కట్టుబడి నిలబడతాడు. అలాంటి వారిని ఏమంటాం మనము? మంచివాడు అంటాం. అలాగే సజ్జనుడు అంటాం. వాళ్ళకున్న లక్షణాలు ఏంటంటే, సజ్జనుకున్న లక్షణాలు ఏంటి? కొన్ని లక్షణాలు వాళ్ళకు ఉంటాయి. ఒక వ్యక్తిని సజ్జనుడు, ఒక మంచివాడిగా మనము పిలవాలంటే, దేవుడు పిలవాలంటే ఒక వ్యక్తిని, మనుషులు మామూలుగా ఏమనుకుంటారు? నా జీవితం కలిగి ఉన్నా కదా అతన్ని మంచిగా అనుకుంటారు. కానీ హృదయంలో ఏముంది ఎవరికి కూడా తెలియదు, బయటికి అది కనబడదు. కానీ దేవుడు ఒక వ్యక్తిని మంచి వ్యక్తిగా అనుకోవాలంటే కొన్ని లక్షణాలు మనిషికి ఉండాలి. అలాంటి వ్యక్తిని దేవుడు మంచి వ్యక్తిగా స్వీకరిస్తాడు. అలాంటి దాంట్లో ఏంటంటే మంచి వ్యక్తికి ఉండే లక్షణాల్లో కొన్ని ఏంటంటే, ఉన్న దాంట్లో ఏంటంటే తృప్తి చెందడము. ఉన్న దాంట్లో తృప్తి చెందడం మొట్టమొదటిది. అంటే తనకు ఉన్న దాంట్లో ఏం చేస్తాడు? సంతృప్తి చెందుతాడు. అంటే ఎక్కువగా ఆశించడు, ఏది కూడా కోరుకోడు. ఉన్న దాంతో సరిపెట్టుకుంటాడు. లేని దాని గురించిగా ఆలోచన అనేది మానివేస్తాడు. అలాగే ఇంకేంటి? తన దగ్గర ఉన్నదాన్ని ఏంటి లేని వారికి ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. తన దగ్గర ఉన్న కొంచెమైనా సరే, తనకు రోజు ఒకవేళ 4 పూటలు తింటాడు, ఏం చేస్తాడు? ఒక పూట లేని వారికి ఇవ్వడానికి ఇష్టపడతాడు. అలాగే ఇంకోటి ఏంటి? ఇతరులు ఏమైనా అతనికి కీడు చేసినా కానీ, ఇతరులు అపకారం చేసినా అతనికి ఏం చేస్తాడు? అతను మరలా తిరిగి అపకారం చేయడానికి ప్రయత్నించడు. అలాగేంటి? ఎవరైనా అతన్ని నిందించినా, అంటే ఊరికేనే అతని మీద అబద్ధాలు మోపినా కూడా దాన్ని పట్టించుకోడు. అరే అబద్ధాలు మోపుతున్నాడు కదా, సరే ఎంత మంచిగా చేస్తున్నాడు, ఇలా అంటున్నాడు కదా అని తాను చేపట్టుకున్న సత్యాన్ని, అంటే మంచి పనులు చేస్తున్నాడు కదా, ఎవరైనా చెడు అని చెప్పారనుకో, నేను ఎన్ని చేసినా కదా చెడుగా అంటున్నాను, మరలా చెడు అయిపోతాడు, తిరగడు, మరలా అదే సత్యాన్ని అతడు వెంబడిస్తాడు. అవతల వాళ్ళు నిందించినా కూడా, అబద్ధాల మీద పలికినా కూడా మరలా సత్యం నుండి అతను తొలగిపోడు. ఇంకేంటి? ఇతరులను ఎప్పుడు కూడా మోసం చేయాలని ఆలోచన అతనికి రాదు. ఇతరులను మోసం చేయాలని, ఏదో విధంగా అతన్ని వంచన చేయాలని ఆలోచన సజ్జనుడికి ఉండదు. అలాగే ఇంకేంటి? చెడు అలవాట్లకి ఏం చేస్తాడు? దూరంగా ఉంటాడు. చెడు అలవాట్లకు దూరంగా ఉంటాడు. అలాగే ఇంకేంటి? సత్యాన్నే మాట్లాడతాడు. ఇంకేంటి? అందరినీ
గౌరవిస్తాడు. ఇలాంటి లక్షణాలు అనేవి సజ్జనులో ఉన్న లక్షణాలు. ఒకసారి మనల్ని మనము పరీక్షించుకోవాలి. అన్ని లక్షణాలు మరి మనలో ఉన్నాయా అంటే దేవుడు కోరుకునే విధంగా మనలో ఇవన్నీ లక్షణాలు ఉన్నాయి. ఏంటి? మొదటిది ఏంటి? ఉన్న దాంట్లో తృప్తి చెందడం. ఇంకోటి ఏంటి? లేని వారికి ఇవ్వడం. మూడోది అలా ఇతరులు అపకారం చేసినా కానీ ఏంటి? మనము వారికి అపకారం చేయొద్దు. వాళ్ళు ఏదో ఇంకోటి ఏంటి? వాళ్ళు నిందిస్తున్నా కానీ ఏంటి? మరలా ఎలాగో నిందిస్తున్నా కానీ నేను అదే తప్పుడు పని చేస్తే అయిపోతుందనే ఆలోచన మనలోనికి రావద్దు. అలాగే ఇతరులను మోసం చేయొద్దు. ఏ విధమైన మోసం అనేది మనము చేయొద్దు. అలాగే చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ఇంకా సత్యాన్నే మాట్లాడాలి. అలాగే అందరినీ గౌరవించాలి. ఇవన్నీ కూడా మరి మనము చేస్తున్నాము. ఆ దేవుడు ఒక వ్యక్తిని సజ్జనునిగా పిలవాలంటే, ఒక వ్యక్తిని మంచివాడిగా పిలవాలంటే ఈ క్వాలిటీస్ అనేది మనలో ఉండాలి. ఈ క్వాలిటీస్ అనేవి మనలో ఉండాలి. మరి ఇవన్నీ ఉంటున్నాయండి? అందరినీ గౌరవిస్తున్నాం. మరి గౌరవిస్తాం అందరినీ, లేకుంటే మనకు నచ్చిన వారిని గౌరవించాలని వదిలేస్తాం? వదిలేస్తాం. ఎలా ఉన్నామని మనం అందరినీ గౌరవించే విధంగా ఉన్నామా? గౌరవిస్తారు అందరినీ? ఒకవేళ మనకంటే తక్కువ స్థాయి ఉన్న వారిని గౌరవించగలుగుతామా? గౌరవించగలుగుతామా? గొప్పింటి వాళ్ళు అయితే ఏం చేస్తారు? వాళ్ళు గొప్పింటి వాళ్ళు కనుక చిన్నపిల్లలైనా సరే ఏం చేస్తారు? గౌరవం అనేది వాళ్ళకు ఉండదు. గౌరవం అనేది ఉండదు. వాళ్ళకంటే వయసులో ఎంత పెద్దవారిని ఏం చేస్తారు? పేరు పెట్టి పిలుస్తారు. అవసరమైతే బూతులు కూడా మాట్లాడి పిలుస్తారు. ఎందుకు? వాళ్ళు గొప్ప వాళ్ళు ఉన్నవాళ్ళు కనుక. గౌరవించే విధానం అనేది వాళ్ళ డబ్బు వల్ల వాళ్ళు మర్చిపోతారు. కానీ క్రీస్తులోనికి వచ్చిన మనం ఏం చేయాలి? అందరినీ గౌరవించాలి. ఎవరినైనా సరే ఏం చేయాలి? గౌరవించాలి. అలాగే ఏం చేయాలి? సత్యాన్ని మాట్లాడాలి. అబద్ధము మాట్లాడుతుంది. మరి ఇలాంటి విషయాలు ఎంతమంది సత్యాన్ని మాట్లాడుతున్నారా, లేకుంటే అప్పుడప్పుడు అబద్ధాలు కూడా మాట్లాడుతున్నారా? ఎలా ఉన్నారు? అప్పుడప్పుడు అబద్ధాలు కూడా మాట్లాడేవారు కదా. అప్పుడప్పుడు కాదు. ఏంటి? క్రైస్తవులు ఎప్పుడు కూడా అబద్ధాలే మాట్లాడేవారుగా ఉన్నారంట. అలాంటి వారిగా మరి బ్రతుకు అనేది సాగిస్తున్నారు. అబద్ధాలనే మాట్లాడేవారిగా ఎందుకున్నారంటే చర్చిలో ఉన్న గంట సేపే వాళ్ళ యొక్క భక్తి అనేది కనబడుతుంది. చర్చిలో బయటకు వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? వాళ్ళ యొక్క నిజ జీవితం అనేది బయటకు వెళ్తుంది. అంటే గంట సేపు నటించేది ఏంటి? మరి అదంతా అబద్ధము. అబద్ధము అంటే క్రైస్తవులందరూ ఏం చేస్తున్నారు? అబద్ధంగా బ్రతుకులను గడిపేస్తున్నారు. మన యొక్క భక్తి జీవితం అనేది సరిగా ఉంటుందో అనేది మన యొక్క నడవడిక మీద ఆధారపడి ఉంటుంది. మనుషులు మూడు రకాలుగా ఉంటారు. ఏంటంటే ఒకడు ఏం చేస్తాడు? అసలు మంచి దగ్గరకు వస్తాడు. కానీ ఏంటి? వాడు మంచిని స్వీకరించడు. అంటే పట్టించుకోడు. ఒకవేళ మంచి విషయాలు వాడి దగ్గరికి వచ్చినా, మంచి దగ్గరికి వాడినా వానికి అవి ఎక్కవు. ఇంకొక వ్యక్తి ఎలాంటి వాడు అంటే మంచి విషయాల దగ్గరికి వెళ్తాడు. ప్రతిదాన్ని వింటాడు, కానీ ఏం చేస్తాడు? దాన్ని ఆచరించడు. ఈ మూడవ క్యారెక్టర్ వ్యక్తి ఏంటంటే ప్రతి విషయాన్ని ఏం చేస్తాడంటే వింటాడు, శ్రద్ధగా వింటాడు. విని ఏం చేస్తాడు? వాడి ప్రకారంగా నడుస్తాడు. ఎంత బాధ అయినా, ఎంత ఇబ్బంది అయినా దానికి లోబడి జీవిస్తాడు. ఒక ఇనుము అనేది ఉందనుకోండి. అది బాగా కాల్చామనుకోండి, దాని మీద నీళ్లు పోస్తే ఏమవుతాయి? బాగా కాగిన మీద నీళ్ళు పోస్తే ఏమవుతాయండి? ఆవిరైపోతాయి. ఒకవేళ బాగా ఆవిరైన నీళ్ళు అంటే బాగా మరిగిన నీళ్ళు ఎన్ని మీద పోస్తే ఏమవుతాయి? అట్లయినా కూడా ఆరిపోతాయి. అలాగే చెడ్డ వ్యక్తి దగ్గర ఎంత మంచి మాటలు తీసుకెళ్ళినా, వాడొచ్చు మంచి వాళ్ళ దగ్గర బ్రతికినా కానీ ఏంటంటే అవి ఆవిరైపోతాయి. తామరాకు మనకు తెలుసు కదా, తెలుసా? తామరాకు మీద నీటి చుక్క పడడానికి ఎలా కనబడుతుంది? ఎలా కనబడుతుంది? ఒక ముత్యంలా కనబడుతుంది. అది నిజంగా ముత్యమేనా అండి? ఎలా కనబడుతుంది? చూడడానికి ముత్యంలా కనబడుతుంది. అదేంటది? ముత్యం కాదు. అంటే చూడ్డానికి అలా కనబడుతుంది. అలాగే మధ్య రకమైన వ్యక్తి కూడా ఏం చేస్తాడు? బయటికి చూడడానికి భక్తి పరులా కనబడతాడు అంతే, కానీ లోపలికి వెళ్తే ఏంటది? జారిపోయి కనుక మరలా నీదే. అంటే ఒకసారి లోపలికి వెళ్ళడానికి, ఒకవేళ జారిపోయడానికి వాడిని పరిస్థితి మరలా భక్తిహీనుడే. మరి నిజమైన ముత్యం ఎలా ఉంటుంది? అది చాలా శ్రమను, ఇబ్బందిని
తట్టుకుంటుంది. శ్రమను ఇబ్బందిని తట్టుకుంటుంది. అది ముత్యపు చిప్పలోనికి వెళ్తే ఏమవుతుంది? అది ముత్యంగా మారుతుంది. ముత్యపు పురుగు అనేది చాలా ఇబ్బంది పడితే, చాలా హింసించబడితే ఏమవుతుంది? అది ఒక ముత్యంలాగా మారిపోతుంది. ముత్యంలాగా మారిపోతుంది. ఆ ముత్యంలాగా మారడానికి అది ఎంతో ఇబ్బంది అనేది, ఎంతో హింస అనేది అది గురి అవుతుంది. అది చనిపోతుంది. అలాగే సత్యాన్ని అన్వేషించే వ్యక్తి, ఆ సజ్జనుడు ఏం చేస్తాడంటే ప్రతిదినం ఏమైపోతాడు? చనిపోతాడు. తన నీతి గల మనస్సును బట్టి ప్రతి విషయం ఏం చేస్తాడు? తప్పుకుంటాడు. ఎందుకంటే లోకంలో ప్రతి దాన్ని చూసినప్పుడు ఏమవుతుంది? ప్రతి కోరిక అనేది కలుగుతుందో వాళ్ళలాగా నేను కూడా జీవించాలి, గొప్పగా ఉన్నతంగా జీవించాలి. కానీ ఏంటి? దేవునికి విరుద్ధమైనది కాబట్టి ఏంటి? కోరికలు నాలో ఉండొద్దు. కాబట్టి ఏం చేస్తాడు? చంపేసుకుంటాడు. వద్దనుకుంటాడు. ప్రతి వారు తను దూషిస్తున్నప్పుడు, నిందిస్తున్నప్పుడు తిరిగి మరలా ప్రతి దూషణ చేయాలనుకుంటాడు. కానీ ఏంటి? వద్దు, ఇది లోకంలో నాకు తగదు. ఉన్న కొద్దిపాటి జీవితంలో ఇవన్నీ నాకు సరిపడవు. దేవునికి ఉన్నతంగానే ఉండాలి, దేవునికి దగ్గరగా బ్రతకాలి నేను. అలాంటప్పుడు నాలో ఇవన్నీ కూడా ఉండొద్దు. ఎవరు నిందించినా, ఎవరు అవమానించినా ఏం చేస్తాడు? చిరునవ్వుతో సమాధానాన్ని ఇస్తూ ఉంటాడు. మరి మన భక్తి జీవితంలో ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నాం? మనము ఊరికే వింటున్న వారిగా ఉన్నామా? అంటే ఒక ఇనుము మీద నీరు పడితే ఏమవుతుందంటే అది ఆవిరిగా మారుతుంది. లేకుంటే వింటున్నట్టు నటిస్తున్న వారిగా ఉన్నామా? నటిస్తున్న వారు ఎలా ఉంటారు? ఒక తామరాకు మీద నీటి బిందువులాగా. అంటే చూడడానికి భక్తి పరులాగా కనిపిస్తారు, ముత్యాల్లాగా కనిపిస్తారు. వాళ్ళ భక్తి జీవితం అనేది పైకి ఎలా ఉంటుంది? ముత్యంలాగా ఉంటుంది. కానీ ఏంటంట? నిజమైన భక్తి అనేది వాళ్ళు చెయ్యరు. కానీ సజ్జనుడు ఏం చేస్తాడు? తాను పట్టుకున్న దాన్ని గట్టిగా చేపడతాడు. దాని అంతే తన యొక్క దృష్టి అనేది ఉంటుంది. మనకు తెలుసు మార్కు సువార్త చూడండి 10వ అధ్యాయం 17వ వచనం చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయుదునని ఆయన అడిగాను. యేసు నన్ను సత్పురుషుడని ఏలా చెప్పుచున్నావు అడుగుతున్నాడు. యేసుక్రీస్తు ఏంటంట? సత్పురుషుడా, మంచివాడు అడుగుతున్నాడు. యేసుక్రీస్తుని ఒక యవ్వనస్తుడు వచ్చి అడుగుతున్నాడు, నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే అసలు ఏం చేయాలి? నువ్వు మంచివాడవని నేను తెలుసుకున్నాను. ఒక వ్యక్తి మంచివాడని తెలియాలంటే ఏం చేసాం? ఇప్పుడు కొన్ని క్యారెక్టర్ అనేది మనము తీసుకున్నాం. ఏం చేయాలి? ఇలాంటి క్యారెక్టర్ లో మనిషి అనేది ఉండాలి. ఏం చేస్తున్నాడు? గమనిస్తున్నాడు. ఎంతో మంది దగ్గరికి వెళ్ళుంటాడు కానీ అతనిలో ఈ క్వాలిటీస్ అనేవి కనబడలేదు. కానీ కనబడ్డ వ్యక్తి అనే ఒక వ్యక్తి కనబడ్డాడు. అంటే ఇతను తెలుసుకుంటే నాకు ఏది సత్యమో ఏది అసత్యమో నాకు తెలిసిపోతుంది. మనిషి అనేది ఏం చేస్తారంటే తను అనుకున్నదే సత్యం అనుకుంటాడు. తాను వెంటాడుతున్న ప్రతి అతడు సత్యమే అనుకుంటాడు. కానీ సత్యమైన ఒకటి బయటపడ్డప్పుడు అది సత్యమో కాదో మనకు అర్థమవుతుంది. అలాంటప్పుడు అతనికి ఒక అనుమానంలోనికి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి, ఆ యవ్వనస్తుడు. ఎన్నో రోజులుగా పాటిస్తున్నవాడు. నేను ఇవన్నీ చేస్తున్నాను కానీ ఏంటి? యేసుక్రీస్తు వారు చెప్పే విషయాలన్నీ వినేసరికనే ఆయన వచ్చి అడుగుతున్నాడు, సద్బోధకుడు నువ్వు ఇంత మంచి విషయాలు చెప్తున్నావు అంటే నేను నిత్య జీవానికి వెళ్ళాలని ఇవన్నీ కూడా నేను చేస్తున్నాను, ఎన్నో విషయాలు నేను చేస్తున్నాను. అసలు సజ్జనుల లక్షణాలు మత్తయి సువార్తలో చెప్తున్నాడు. చూడండి మత్తయి సువార్త 12:35 వస్తుంది. 12వ అధ్యాయం 35 వస్తుంది. అతను రావడం గల కారణం ఏంటంటే మత్తయి సువార్త 12వ అధ్యాయం 35 వస్తుంది. చూడండి, సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును. ఏంటంట? సజ్జనుడు ఏం చేస్తాడంట? సద్విషయాలను బయటికి తెస్తాడు. ఈ బయటికి తెచ్చే మంచి విషయాలను చూస్తే ఏమైపోయింది? ఆ యవ్వనస్తుడు ఆకర్షితుడైపోయాడు. యేసుక్రీస్తు వైపు ఆకర్షితుడైపోయాడు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేసి అడుగుతున్నాడు, సద్బోధకుడా. ఎన్నో బోధలు విన్నాను కానీ నాకు ఇది ఏంటి కూడా అర్థం కాదు. ఎంతో మంది ఏం చేస్తున్నారు? కొన్ని ఆజ్ఞలనే నాకు చెప్పేస్తున్నారు. మోషే గారు ఇచ్చిన 10 ఆజ్ఞలనే నాకు చెప్పేస్తున్నారు. కానీ నువ్వు చెప్పే బోధ అనేది కొద్దిగా ఏంటి?
కొద్దిగా కష్టంగా ఉంది. అసలు నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలని అక్కడ అడుగుతున్నాడు. అడిగినప్పుడు చెప్తున్నాడు ఏంటంట, 19వ వచనం చెప్తున్నాడు ఏంటంట, 20వ వచనం చూడండి ఏమన్నాడు. 20వ వచనం, అందుకు అతడు బోధకుడా ఏంటంట, మార్కు సువార్త 10వ అధ్యాయం 20వ వచనం, 20వ వచనం అక్కడ ఏమన్నాడు, అందుకు అతడు బోధకుడా బాల్యము నుండి ఇవన్నీ అనుసరిస్తూనే ఉంటూ ఏం చేస్తున్నాడంట, బాల్యం నుండి ఏం చేస్తున్నాడంటే ఇవన్నీ కూడా అతని దగ్గరికి వచ్చిన వ్యక్తి ఏం చేస్తున్నాడంట, బాల్యం అనుసరిస్తున్నాడంట. ఏవేవి అనుసరిస్తున్నాడు అక్కడ, నరహత్య చేయొద్దు, వ్యభిచరించవద్దు, దొంగిల్లవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించవలను ఆజ్ఞ నీకు తెలియదు కదా. ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాడంట, చిన్ననాటి నుండి ఏం చేస్తున్నాడు, అనుసరిస్తున్నాడు, పాటిస్తున్నాడు. అలా చెప్తూ కింది వచనాలు చూడండి. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. క్రీస్తు దగ్గరకు వచ్చే ప్రతి వారం ఏంటంటే ప్రతిదీ కావాలనుకుంటారు, ప్రతి వారు సత్యంగా ఉన్నట్లు నటిస్తారు, కానీ వాళ్ళకు నొప్పి కలిగే మాటలు అనేవి ఏమైతే క్రీస్తు వద్దన్నాడో అది చెయ్యమని సత్యానికి వచ్చేసరికి మంచి విషయాలు చెప్పేసరికి ఏం చేస్తారు, అవి తట్టుకోలేరు, జీర్ణించుకోలేరు. ఏం చేస్తారు వాళ్ళు, లోపల దుఃఖపడతారు. అదే సజ్జనుడు అయితే ఏం చేస్తాడు, ఇతడు నా మంచి కోరి చెప్తున్నానికి ఏం చేస్తాడు, దాన్ని తల వంచి దాన్ని ఏం చేస్తాడు, అనుసరిస్తాడు. అదే మధ్యరకం వ్యక్తి అయితే అంటే వెచ్చగాలని నుండి వెచ్చ స్థితిలో లేని వ్యక్తి అంటే ఉంటే వెచ్చగానే ఉండాలి, లేకుంటే చల్లగానే ఉండాలి. కానీ రెండింటి మధ్య స్థాయిలో వ్యక్తి ఏం చేస్తాడు, లోకం కావాలి, దేవుడు కావాలి, రెండు కారణం రెండు రావు కదా. రెండు మన జీవితంలో వస్తాయా, రావు. అలాంటప్పుడు ఏం చేస్తాడు, ఏదో ఒక దాన్ని ఎంచుకుంటాడు. ఒకదాన్ని ఏం ఎంచుకుంటున్నాడు, ఇక్కడ దుఃఖపరచు వెళ్ళిపోయాడంటే ఏమనుకుంటున్నాడు అంటే దేవుని కంటే నాకు లోకమే ముఖ్యము. ఏం చేస్తున్నాడు, సత్యాన్ని ఏం చేస్తున్నాడు, వద్దనుకుంటున్నాడు. ఒక మంచి మాటలు అనేవి అతని దగ్గరికి వస్తాను ఏమనుకుంటున్నాడు, ఇది నాకు వద్దు, ఇంత కఠినమైన బాధ నేను అనుభవించాను, నా దగ్గర ఉన్నదంతా నేను కోల్పోవాలా, కోల్పోయే స్థాయికి వస్తాను ఏమవుతుంది, వద్దనుకుంటున్నాడు. ప్రతి వారి కంటే మనలో ఉన్న ప్రతి వారికి ఏం కావాలి, మంచి వాళ్ళు చేసే వాళ్ళంటే ఇష్టమా కదా. మంచి చేసే వాళ్ళని చూస్తే ఏం చేస్తాము, పొగుడుతాము, అవసరమైన వాళ్ళ గురించి చెప్పలు కొడతాము, చాలా బాగా చేశాడు, గొప్పగా చేశాడు అని ఏం చేస్తాము, పొగుడుతాము, అభినందిస్తాము. అదే మన ఇంట్లో మంచివాడు ఉంటే ఏం చేస్తామండి, పొగుడుతామా, మెచ్చుకుంటామా, ఏం చేస్తాం, ఇంత మంచివాడు అయితే ఎలా బ్రతుకుతావురా, ఇంత మంచిగా ఉంటే మరి నీ బ్రతికి ఎలా సాగుతుంది. చూడండి, ప్రతి వారికి ఏంటి, మంచివారంటే ఇష్టం. ఎలా, తన పొరుగు ఉన్నవాడు మంచిగా ఉండాలి, తన పొరుగులు ఉన్నవాడు ఏం చేయాలి, మంచి చేయాలి. కానీ తన దగ్గర ఉన్నవాడు ఏం చేయాలి, మంచి అనేది చేయొద్దు. మంచి వారు ఉండడానికి ఏంటి, ఇష్టపడరు అసలు, వాళ్ళు మెచ్చుకోరు. అసలు మంచివారిగా ఉన్నవారిని మెచ్చుకోరు. అందుగురించి అక్కడ ఏం చెప్తున్నాడు, అతను ఏం చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. వదిలేరా అని చెప్తే ఏమంటున్నాడు, వద్దు, నాకు లోకమే ఇష్టమైంది. ప్రతి వారు కూడా మంచి వారిని ఇష్టపడతారు, కానీ దాని దగ్గర ఉన్న వారు మంచి వారిగా ఉంటే మెచ్చుకోరు. ఏదో విధంగా ఏం చేస్తారు, వాళ్ళని అవమానపరుస్తుంటారు, నిందిస్తూ ఉంటారు, ఏదో విధంగా వాళ్ళని ఇబ్బంది పెడుతుంటారు. చూడండి, సమాజంలో ఎంతో మంది మంచి వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకి ఏంటి, ఏదో విధంగా ఇబ్బందులు అనేవి కలుగుతూనే ఉంటాయి. ఎందుకు, మంచి వారిని ఏం చేస్తారు, చెడ్డవారు ఎప్పుడు కూడా ద్వేషిస్తూనే ఉంటారు. వీళ్ళు ఎప్పుడు కూడా ఏం చేస్తారు, మంచి అనేది చేస్తుంటారు. ఆ మంచి చేయడం వల్ల ఏమవుతుంది, చెడ్డ వాళ్ళకు ఇబ్బంది కలుగుతుంది. అలాంటప్పుడు ఏం చేస్తారు, మంచి వాళ్ళని ఏం చేస్తారు, ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లోనికి సమాజం అనేది
వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది. కీర్తనలు చూడండి, కీర్తనలు 73వ కీర్తన. రెండవ వచనం చూడండి. నా పాదములు జారుటకు కొంచెమే తప్పులు తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను. ఏమైపోతుందంట? ఇలా భక్తి బాగా ఉన్నవాడిని, ఒక మంచి క్రియలు చేసేవాడిని లోకమంతా ద్వేషిస్తున్నప్పుడు, లోకమంతా ఉన్నతంగా బ్రతుకుతున్నప్పుడు ఏమైపోతుందంట? ఒక భక్తిగా ఉన్నవాడు, ఉన్నతంగా ఒక మంచివాడిగా బ్రతుకుతున్నవాడు ఏం చేస్తాడంట? ఏమైపోతాడు? ఒక్కోసారి జారిపోవడానికి ప్రమాదం అనేది ఉందంట. ఏమవుతుందంట అక్కడ? నా పాదములు జారుటకు కొంచెం తప్పాను, నా అడుగులు జార సిద్ధమాయను. ఏంటంట? లోకంలో ఉన్న భ్రష్టత్వాన్ని మొత్తం చూస్తున్నప్పుడు ఏమైపోతుందంట? నేను ఒక్కడైనా మంచివాడిగా బ్రతకడం అనే ఉపయోగం ఉందా? ఏమి ఉపయోగం అనేది? ఎవరు కూడా నన్ను ఏం చేస్తున్నారు? అందరూ కూడా నిందిస్తున్నారు, అవమానపరుస్తున్నారు. ఇన్ని అవమానాలు నాకు ఎందుకు? ఇక్కడ చెప్తూ కింది వచనంలో మాట్లాడుతున్నారు ఏంటంట? భక్తిహీనుల క్షేమము నా కంట పడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడుతుంది. మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారం వలె వారు చుట్టుకొనుచున్నది, వస్త్రము వలె వారు బలాత్కారము ధరించుకొందురు. ప్రభు చేత వారి కన్నులు మెరికలై ఉన్నవి, వారి హృదయ ఆలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. ఎగతాళి చేయుచు బలాత్కారం చేత జరుగు కీడును గూర్చి వారు మాట్లాడుదురు, గర్వంగా మాట్లాడుదురు. ఆకాశం తప్పి వారి ముఖం ఎత్తుదురు, వారి నాలుక భూసంచారం చేయును. వారి జనము వారి పక్షమున చేరును, వారు జలపానం సమృద్ధిగా చేయుదురు. దేవుడు ఎట్లా తెలుసుకును? మౌనతునికి తెలివి ఉన్నదాని వారు అనుకుందురు. ఇదిగో ఇట్టి వారు భక్తిహీనులు, వీరెల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకుందురు. నా హృదయము నేను శుద్ధి చేసుకుని అర్థమే అనుకుంటాడు. ఒక్కోసారి భక్తి పరుడు ఏమనుకున్నాడ? నేను ఎంత నీతిగా ఉన్నా, ఎంత భక్తిగా ఉన్నా ఏంటంట? నా కళ్ళ ముందు ఉన్న వాళ్ళందరూ, చెడ్డ వాళ్ళందరూ ఏమైపోతున్నారు? గొప్పగా ఉంటున్నారు. వాళ్ళ గర్వం అనేది వాళ్ళ ముఖంలో కనబడుతుంది. వాళ్ళు చేసే ప్రతి చర్య ఏంటంట? ప్రతిబింబిస్తుంది. వాళ్ళ గర్వం అనేది నాకు చూపెడుతుంది. ఇలాంటి వాళ్ళందరినీ చూసినప్పుడు ఏంటంట? నేను ఎంత మంచిగా బ్రతికినా, ఎంత గొప్పగా ఉన్నతంగా బ్రతికినా గానీ నా యొక్క భక్తి అనేది వ్యర్థమే అనుకుంటాడు. ఇంకేం చేస్తున్నాడు? నా చేతులు కడుక్కొని నిర్మలమైనట వ్యర్థమే. దినమంతయు ఏంటంట? నాకు బాధ కలుగుతున్నది, ప్రతి ఉదయం నాకు శిక్ష వచ్చుతున్నది. ఇలా ముచ్చటిద్దునని నేను అనుకునేదల్లా నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడగుదును. ఏంటంట? ఇలాంటి ఇబ్బందులు మీ జీవితంలో వస్తే, ఒకవేళ మీ ఆలోచన ఇలా ఉంటే నేను ఎంత చేసినా వ్యర్థమే, దేవునికి ఎంత దగ్గరైనా నా యొక్క భక్తి జీవితం అనేది వ్యర్థంగా మారిపోతుందని ఒకవేళ నువ్వు అనుకుంటే ఏమైపోతావు? నువ్వే మోసం చేసుకునేవాడు అవుతావు. నువ్వే ఏం చేసుకుంటావు? ఇబ్బందులు పెట్టుకునేవాడిగా అవుతావు. ఎందుకంటే లోకంలో సుఖాలు ఏంటంటే కొద్ది క్షణికం వంటివి, అవి క్షణికంలో వెళ్ళిపోతాయి. ఒక పుండ అనేది మానే దశలో ఉందనుకోండి, పుండ అనేది మానిపోయే దశలోకి వచ్చేసింది, అది బాగా దురద పెడుతుంది అనుకోండి, దాన్ని గోకాలనుకోండి ఏమవుతుంది? అప్పటి వరకు ఏమవుతుంది? తృప్తినిస్తుంది. అబ్బా బాగుంది, హాయిగా ఉంది అనిపిస్తుంది ఆ పుండ అనేది. అలా గోపడం వల్ల ఏమవుతుంది? ఆ కొద్ది క్షణం ఏమవుతుంది? మనకు తృప్తినిస్తుంది. తర్వాత ఏమవుతుంది? మరలా పెరిగి పెద్దదిగా మారిపోతుంది. అంటే ఒక క్షణికాన్ని నువ్వు ఆపుకోకపోవడం వల్ల, ఒక క్షణికావేశాన్ని నువ్వు ఆపుకోవడం వల్ల ఏమవుతావు? నువ్వు మార్గం తప్పిపోతావు అంటే దేవునికి నువ్వు దూరం అయిపోతావు. చిన్న చిన్న కోరికల్ని మనము అంచుకోకపోతే ఏమవుతాం? దేవునికి చాలా దూరంగా వెళ్ళిపోతాం అని చెప్తూ ఇంకా మాట్లాడుతున్నాడు అక్కడ. అయినను దీన్ని తెలుసుకోవాలని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు
ఆయాసకరముగా ఉండెను. నిశ్చయముగా నీవు వారిని కాలు జారి చోటనే ఉంచి ఉన్నావు. వారిని కాలు జారి చోటనే ఉంచి ఉన్నావు. వారు నశించున్నట్లు వారిని పడవేసి ఉన్నావు. క్షణమాత్రంలోనే వారు పాడైపోదురు. మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు. మేలుకొనిన వాడు తను కన్న కల మరిచిపోనట్లు ప్రభువా నువ్వు మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతువు. నా హృదయం మత్సరపడెను. నా అంతరింద్రియములలో నేను వ్యాకులపడుతుంది. ఏంటంటే ఇవన్నీ కూడా చెబుతున్నారు. ఇవన్నీ చెప్తే ఏమంటారు? క్రింది వచనాలు 25వ వచనం చూడండి. నాకైతే దేవుని పొందు ధన్యకరం. ఏంటంట? ఒక భక్తి పరునికి, ఒక సజ్జనుడికి ఏంటంట? దేవునికి దగ్గరగా ఉండడము, దేవునికి ఆనుకొని ఉండడం ఏంటంట? ఏమని చెప్తున్నాడండి? ధన్యకరము. నీ సర్వకాలము నేను తెలియజేయనట్లు నేను ప్రభువు అయిన యెహోవా శరణు చొచ్చున్నాను. ఏంటంటాడు కదా? ప్రభు అయిన దేవుని ఏంటంట? శరణు చొచ్చున్నాడు. చాలా జాగ్రత్తగా ఏం చేస్తున్నాడు? దేవుని వైపు అతడు దాగున్నాడు. ఎంతో భక్తిహీనుడు, ఎంతో మంది మంచి వారిని అడ్డగిస్తున్నా సరే, ఎంతో విరుద్ధంగా మారినా సరే ఏం చేస్తున్నాడంట? దేవుని దగ్గరికి వెళ్ళిపోతాడు. దేవుని దగ్గరికి హద్దుకోబడతాడు. మంచిగా బ్రతికే వ్యక్తి, మంచి కార్యాలు చేసే వ్యక్తి దేవుని మీద ఎప్పుడు కూడా ఆధారపడుతుంటాడు. సో చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయం 3వ వచనం చూడండి. అతడు తృణీకరింపబడినవాడు ఆయను. మనుష్యుల వలన విసర్జింపబడినవాడు ఆయను. వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడు గాను మనుషులు చూడనొల్లని వాడు గాను ఉండెను. అతడు తృణీకరింపబడినవాడు కనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతే. ఎవరైతే సద్బోధకుడా అని అక్కడ అన్నాడు, ఎవరు అన్నాడు కదా, ఏమన్నాడు? సద్బోధకుడా, నేను నిత్య జీవనానికి వెళ్ళాలంటే ఏ మంచి కార్యం చేయాలి అని అడుగుతున్నవాడు ఏం చేస్తున్నాడు? చెప్పాడు మరి, నువ్వు నిత్య జీవనానికి వెళ్ళాలంటే ఇదిగో ఈ కార్యం నువ్వు చేయాలని చెప్పాడు. కానీ చేస్తున్నారా? వింటున్నారా? ఏమైపోయాడు అతని యొక్క పరిస్థితి? అసలు ఆ పరిస్థితిని యేసుక్రీస్తు వారికి ఎందుకు వస్తున్నాడు అక్కడ చెప్తే ఏమంటున్నాడు? మాట్లాడుతూ చెప్తున్నాడు ఏంటంట? అతడు తృణీకరింపబడివాడు ఆయను. మనుష్యుల వలన అతడు విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించేవాడు గాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడినను గనుక మనం అతన్ని ఏంటంట? ఎన్నిక చేయకపోతే. ఏమైపోయాడంట? తృణీకరింపబడిన అంటే లక్ష్య పెట్టలేదు. మనము ఎంతో ఇబ్బంది పడి, ఎంతో వ్యసనాక్రాంతులుగా మారిపోయి. ఎవరి గురించి మారిపోయారు యేసుక్రీస్తు వారు? ఎవరి గురించి మారిపోయాడండి? మన గురించే కదా. మనం ఒక ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలనే కదా. అయినా కానీ మరి దేవుని మాటలను మనం ఆచరిస్తున్నామా? ఆయన యొక్క మాటల ప్రకారంగా మనము జీవిస్తున్నామా? ఒక దశ అనేది మనకు వస్తానే ఎవరి మాట పట్టించుకొని విధంగా మన యొక్క జీవితాలు అనేవి గడిచిపోతున్నాయి. దేవునికి దగ్గర కావడానికి మనము ఇష్టపడడం లేదు. తిమోతికి రాస్తూ చెప్తున్నాడు. మొదటి తిమోతి చూడండి 4వ అధ్యాయం 12వ వచనం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఏంటంటే యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉంటుంది. ఏంటంటే యవ్వనాన్ని బట్టి తిమోతికి రాస్తూ చెప్తున్నాడు పౌలు గారు. తిమోతికి రాస్తూ చెప్తున్నాడు, నువ్వు దేవుని ఎదుట ఒక మంచి వాణిగా ఉండాలంటే, ఒక సజ్జనుడిగా దేవుడు నిన్ను మెచ్చుకోవాలంటే ఏం చేయాలంటే అక్కడ చెప్తే ఏంటంట? నీ యవ్వనాన్ని బట్టి నువ్వు ఎవడు కూడా తృణీకరించడానికి నీవు అవకాశం లేదు. ఒకవేళ ఎలాంటి విషయాలు నువ్వు ఇస్తావో కొన్ని ఆప్షన్స్ అనేది ఇస్తున్నాడు అక్కడ పౌలు గారు. ఏంటంట?
మాట ఏంటంట మొట్టమొదటి ఏంటంట మాట మాట యవ్వనంలో ఉన్నప్పుడు ఏమవుతుందంట మాట అనేది ఏమవుతుంది జారిపోతుంది మాట అనేది ఏమవుతుంది జారిపోతుంది అంటే మాట కూడా అన్నాడు ఏం చేస్తాము ఆపుకోగలుగుతాము నోట్లో మాట అనేది ఆగుతుందా యవ్వనంలో ఉన్న పిల్లల్ని ఏమైనా అన్నారనుకోండి మరలా ఊరుకొని ఉంటారండి తిరిగి అంటారా మరలా ఏం చేస్తారు మరలా తిరిగి మాట్లాడడానికి ప్రయత్నిస్తారు మరలా ఏదో మాట అంటుంటారు అందుగురించి తిమోతికి రాస్తూ చెప్తున్నాడు పౌలు గారు ఏంటంట మొట్టమొదటి ఏం చేయాలంట మాట అనేది జాగ్రత్తగా ఉండాలి మాట అనేది జాగ్రత్తగా ఉండాలి అని చెప్తే ఇంకేంటంట ప్రవర్తన రెండో విషయానికి వస్తారని చెప్తున్నాడు ఏంటంట ప్రవర్తన ఎవడైనా సరే నిన్ను తృణీకరించకూడదు అంటే ఏం చేయాలి నీ ప్రవర్తన అనేది సరిగా ఉండాలి దేవుని ఎదుట నీ ప్రవర్తన అనేది సరిగా ఉండాలి దేవుడు మెచ్చుకునే విధంగా నీ ప్రవర్తన ఉంటే ఏం చేస్తాడు ఎవడు కూడా నిన్ను తృణీకరించడానికి అవకాశం అనేది దొరకదు ఇంకొక విషయాన్ని చెప్తే ఏంటంట ప్రేమలోను ఇంకా విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు ఏంటంట మాదిరిగా ఉండాలి వీటన్నిటిలో ఏం చేయాలంట మాదిరి అనేది చూపించాలి మనల్ని చూసి ఒక మాదిరి అనేది అవతలి వాళ్ళు నేర్చుకోవాలంటే దేవుని దగ్గర ఉన్న పిల్లలు అంటే ఇలా ఉంటారు వాళ్ళ మాటలు కానీ వాళ్ళ యొక్క నడవడిక కానీ వాళ్ళ యొక్క పరిశుద్ధత పవిత్రత కానీ ఏంటంట చూడ్డానికి చాలా బాగుంటుంది బ్రతుకుతే ఇలా బ్రతకాలి అని మన యవ్వనాన్ని బట్టి అనుకోవాలి మన యవ్వన కాలాన్ని బట్టి ప్రతి వారు ఏం చేయాలి ప్రేరేపితు రావాలి అవతలి వాడు కూడా బ్రతుకుతే ఇలా బ్రతకాలి అనే ఆలోచన కలిగించు తిమోతి అని ఏం చేస్తున్నాడు పౌలు గారు రాస్తున్నాడు ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండుము నేను ఇంకేమని చెప్తున్నాడు పవిత్రతలో విశ్వాసాలకు ఎలా ఉండాలంట మాది నువ్వే ఒక రోల్ మోడల్ గా ఉండాలి నిన్ను చూసి నేర్చుకోవాలి అందరూ నేర్చుకోవాలి ఇలా ఉండాలి ఇంత జాగ్రత్తగా ఉండాలా ఇంత జాగ్రత్తగా ఉంటేనే దేవునికి దగ్గరగా ఉంటామా మరి ఇలాంటి వారిగా ఉన్నారండి ఇలాంటి వారిగా ఉన్నారా మరి ఎలాంటి వారిగా ఉన్నారు తీతుకు రాస్తూ చెప్తున్నాడు తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనం నుండి దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఏంటంట ఆయన ఎరుగమన్నట్టున్నాడు ఎలా ఉన్నారంటండి ఇక్కడ తిమోతికి రాసి చెప్తున్నాడు విశ్వాసం మాదిరిగా ఉండాలంటే ఇలా ఉండాలి ఒక బ్రతుకు జీవితం అనేది ఇలా సాగాలని చెప్తున్నాడు కానీ తీతుకు రాసి చెప్తున్నాడు ఎలా ఉన్నారంట అండి ఏం చేస్తున్నారంట దేవుని ఎరుగుదమని చెప్పుకోదు కానీ ఏంటంట అసహ్యులను అవిధేయులు ప్రతి సత్కార్య విషయాలు ఏమైపోతారు ప్రతి సత్కార్యం విషయమై ఎలా ఉన్నారంట భ్రష్టులు మంచి విషయం చేద్దామంటే భ్రష్టులు వద్దు మంచి కార్యాలు అనేవే వద్దు క్రైస్తవులను చెప్పుకునే వాళ్ళని మంచి కార్యాలు ఉంటున్నారా మంచి కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉంటున్నారా క్రైస్తవ పేర్లు పెట్టుకొని ఎన్నో అలవాట్లు అనేవి వారిలో ఇమిడి ఉన్నాయి పేరుకు భక్తి పరులే మద్యం అనేది అలవాటు ఉంటుంది సిగరెట్ అనేవి తాగుతూనే ఉంటారు గుట్కలు అనేవి నములుతూనే ఉంటారు అవి అవే ఇవే ఏం చేస్తారండి దేవునికి దగ్గరగా ఉన్నామని చెప్పుకుంటారు దేవుని ఎరుగమన్నట్టు ఉన్నారంట దేవుడు మాకు తెలుసు దేవుడు నీకు తెలిసి సరిపోదు దేవునికి నువ్వు తెలియాలి దేవుడు నిన్ను తెలుసుకోవాలంటే ఎలా ఉండాలి నీ యొక్క భక్తి జీవితం అనేది ఎలా ఉండాలి చాలా జాగ్రత్తగా నడవాలి వాళ్ళు ఎలాంటి జీవితం అనేది కలిగి ఉందని రాయిస్తున్నట్టు ఇక్కడ పౌలు గారు ఏం చేస్తున్నారంట ఏమంటారు అక్కడ తాము దేవుణ్ణి ఎరుగుదుమని చెప్పుకొందురు కానీ ఏంటంట అసహ్యులు ఏ యొక్క మంచి విషయాన్ని దగ్గరకు చేర్చుకునే వాళ్ళు అవిధేయులు దేవునికి ఎప్పుడు కూడా విరుద్ధమైన మనస్సు దేవుడు ఏదైతే వద్దంటాడో దేవుడు ఏదైతే నచ్చదంటాడో ఏం చేస్తారు దాన్ని చేయడానికి ఇష్టపడతారు దాని వైపే వెళుతుంటారు ప్రవర్తన చక్కదిద్దుకోరు మాటలు చక్కదిద్దుకోరు తమ యొక్క క్రియని అవతల వాళ్ళు మెచ్చే విధంగా ఉండవు ప్రతి ఒక్కరు ఏమైపోతున్నారండి గర్వబోతులు మాకెందుకు మాకు అవసరం లేదు ఇస్తున్నారు ప్రతి వారికి మర్యాద ఇస్తున్నారండి మర్యాద ఇచ్చే వారిగా ఉన్నారా నేటి వారు
ఉన్నారా? లేరు. మర్యాద అనేది లేదు, మంచి మాటలు అనేవి లేవు లేవు. ప్రతి వాళ్ళ దగ్గర ఏం చేసుకుంటున్నారు? నేర్చుకుంటున్నారు. అవతల వాళ్ళని చూసి నేర్చుకుంటున్నారు. ఎలా భ్రష్టులుగా మారిపోవాలి, ఎలా భ్రష్టులుగా మారిపోవాలి. అక్కడిక్కడ ఉండడము నేర్చుకోవడం పేరుకు మాత్రం ఏంటంట భక్తిపరులము. భక్తికి తగ్గ విషయం అనేది ఒక్కడి కూడా ఉండదు. దేవుడు నిలబెట్టి కొలిస్తే ఏంటంట దేవుడి కొలతల యొక్క తూకానికి కూడా నీవు రావు. వస్తామండి? మన యొక్క భక్తి జీవితం అనేది వస్తుందా? దేవుడు నిలబెట్టి కొలిస్తే వస్తుందా? రాదు. ఏమవుతుందంట అక్కడ దేవుని ఎరుగుతామని చెప్పుకుంటారు, కానీ ఏంటి దేవుడు కొలిచే స్థాయిలోనికి వస్తే ఏమవుతారంట నిలబడరు అని చెప్తున్నారు. ఏంటంట అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కార విషయం ఏముంటారంట భ్రష్టులు అంటే వినడానికి సిద్ధంగా ఉండరు. దేవుని మంచి కార్యం చేయాలంటే ఇష్టపడరు. భ్రష్టులుగా అయిపోయారు. ఏది చేద్దామన్నా చేయడానికి సిద్ధంగా లేరు. దేవుని కొరకు చేయడానికి ఏది కూడా సిద్ధంగా ఉండని వారు భ్రష్టులుగా మారిపోయారు. ఏం చేస్తున్నారంట తమ క్రియల వలన ఆయన ఎరగమన్నట్టున్నారు. వాక్యం అయితే బాగా చదువుతారు, వాక్యం అయితే బాగా చెప్తారు, కానీ ఏంటి క్రియల విషయానికి వస్తారు ఏమవుతుందంట దేవుని ఎరగం. అసలు దేవుడు ఎవరో వాడెవరో తెలియదు. అసలు దేవునికి ఈయనకు అసలు పొంతన లేదు అనే విధంగా మనిషి యొక్క జీవితం అనేది సాగుతుంది. ఎవడైనా నీ బ్రతుకును చూసి క్రైస్తవుడు అనుకుంటున్నారండి? నువ్వు క్రైస్తవుడు అనుకోవాలంటే ఏం చేయాలి? ఇంటి మీద స్టార్ అనేది ఉండాలి, లేకుంటే నీ చేతిలో బైబిల్ అని ఉండాలి. కానీ తిమోతి రాస్తే ఏమని చెప్తున్నాడు పౌలు గారు? నీ యొక్క ప్రవర్తనను బట్టి, నీ యొక్క మాటను బట్టి, నీ యొక్క మాట తీరును బట్టి, నువ్వు గౌరవించే విధానాన్ని బట్టి ఏం చేయాలంట నువ్వు క్రైస్తవుడు అని తెలుసుకోవాలి. ఒకప్పుడు క్రైస్తవులు అంటే ఎలాంటి వారంటే శాంతికి నిదర్శనాలుగా ఉండేవారండి. ఇలాంటి వాళ్ళు క్రైస్తవులు అంటే ఏమన్నా కూడా ఇలాంటి వారు చాలా నెమ్మదిగా ఉండేవారు. ఇప్పుడు అలా ఉన్నారా క్రైస్తవులు అంటే? ఉన్నారండి? మేమెంత అంటే మేమెంత. చూడండి, యుద్ధానికి సిద్ధంగా మారిపోతున్నారు. దేవుడి శరీరంతో నీ యొక్క క్రియలతో యుద్ధం చేయని చెప్పాడు, కానీ ఏంటి బయటి వారితో యుద్ధం చేయడానికి మారిపోతున్నారు. వాక్యాన్ని వింటారు, వాక్యాన్ని అవలంబిస్తారు, కానీ ఏంటి వాక్యంలో ఉన్నదాన్ని అర్థం చేసుకోరు. అది లోపలికి వెళ్ళనియరు. విన్నదాన్ని విన్నట్టు ఏం చేస్తారు? మర్చిపోతుంటారు. అరే ఈ క్రియలు నీకు సరి అయినవి కావుగా చెప్పడానికి దాన్ని విని పాటిస్తారా? పాటించే విధంగా ఉన్నారంటే ఎవరైనా? అరే నువ్వు చేసేది తప్పురా అంటే వినే దశలో ఉన్నారా పిల్లలు? ఉన్నారా? వినరు. ఏం చేస్తారు? ద్వేషిస్తారంట. అసహ్యులు అంట. ఏం చేస్తారంట? అవిధేయులు అంటే వినరు, పట్టించుకోరని చెప్పినా కానీ వినే స్థాయిలో లేరు. అరే నువ్వు క్రైస్తవుడు కదా, మరి క్రియలు నీకు తగినవి కాదు కదా, నువ్వు ఇలా ఉండకూడదు కదా అంటే ఏం చేస్తారు? మరలా దాని గురించి చర్చ. ఇంట్లో పెద్దవాళ్ళకు వచ్చి చెప్పడం, ఇలా అన్నాడు అలా అన్నాడు, అన్నది కరెక్టే కదా, క్రైస్తవ జీవితానికి తగదు కదా మరి ఇలాంటి విషయాలన్నీ. నువ్వు నేర్చుకుంటుంది ఏంటి? నువ్వు బయట సమాజంలో చూపిస్తుంది ఏంటి? ఎలా ఉంది నీ బ్రతుకు జీవితం అనేది? ఎలా ఉంది? నువ్వు నేర్చుకుంటున్న విధానాన్ని కరెక్ట్ గా అవలంబిస్తున్నావా? సజ్జనుడు అంటే ఏం చేస్తాడంటే తను నేర్చుకున్న ప్రతి విషయాన్ని ఏం చేస్తాడంటే జాగ్రత్తగా దాన్ని నేను ఇలా ఉంటున్నానా లేదా అని ఏం చేస్తాడు? తను తాను పరీక్షించుకుంటాడు. ఒకవేళ ఏ విధం చెందిన నేను వెళ్ళిపోతానేమో, దేవుని దగ్గర నేను వెళ్ళలేకపోతానేమో. ఎందుకు? నా భ్రష్టత్వాన్ని బట్టి, నాలో ఉన్న అసహ్య క్రియలను బట్టి దేవునికి ఒకవేళ నేను వెలుపల పారవేయబడతానేమో, వెలుపల నేను వెళ్ళవలసిన పరిస్థితి వస్తుందోనేమో ఏం చేస్తాడు? సజ్జనుడు ప్రతి దినము తనను తాను పరీక్షించుకుంటాడు. మంచి చేయడానికి ఇష్టపడే వారు కాదు కదా ఏమవుతున్నారు? మంచినే ద్వేషించే వారిగా మారిపోతున్నారంట. మంచినే ద్వేషించే విధంగా ఏమైపోతున్నాడు? జనులు మారిపోతున్నాడు. తిమోతికి రాసి చెప్తున్నాడు ఏంటంట? సజ్జన ద్వేషులుగా మారిపోతున్నారు మనుషులు. మంచి చేయడమే దేవుడు నేర్పించినైతే అసలు మంచినే ఇష్టపడని వారిగా మనుషులు నేర్చుకుంటున్నారు. ప్రతి సత్కార్యానికి ఏం చేస్తున్నారంట? అడ్డుపడుతున్నారు. భ్రష్టులుగా మారిపోతున్నారు. చేసే సత్కార్యాన్ని వాళ్ళు చేయరు, ఇంకొకరితో చేయనియరు. తమ యొక్క చేష్టను చూసి అవతలి వాళ్ళు కూడా ఏం చేస్తారు? భ్రష్టత్వంలోనికి నడిపిస్తారు. క్రైస్తవులు ఏం చేస్తున్నారు? చెడిపోతున్నారు. ఎందుకు? వాడు అలా ఉంటున్నాడు కనుక వాడు కూడా క్రైస్తవుడే కదా, వాడు అలా లేనప్పుడు నేను అలా ఎందుకు ఉండాలి? ప్రతిదాన్ని నేనెందుకు అలవర్చుకోవాలి?
ప్రతిదాన్ని నేనెందుకు నేర్చుకోవాలి? చూడండి, క్రైస్తవం చూసి క్రైస్తవ ఒక పోలిక, ఒక మార్గం అనేది ఉండాలి. ఇలా బ్రతకాలనే మన జీవితాలు కనబరచాలి. కానీ జీవితాలు ఎవరు కూడా చెప్పుకోదగ్గగా కనబడడం లేదు. తీతుకు రాస్తూ చెప్తున్నాడు బాధతో ఏంటంట, ఇలా ఉన్నారు క్రైస్తవుల పరిస్థితి అని చెప్తున్నాడు. ఇంకా చూడండి, అదే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా ప్రతి సత్కార్యం 2వ వచనం. క్షమించండి. ప్రతి సత్కార్యం చేయుటకు సిద్ధపడి ఉండవలననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులునై ఉండవలనని వారికి జ్ఞాపకం చేయి. ఏమని చెప్తున్నాడండి? జ్ఞాపకం చేయి. ఎలా ఉండాలంట చెప్తున్నాడు అక్కడ. ప్రతి సత్కార్యం చేయడానికి ఎలా ఉండాలంట? సిద్ధపడి ఉండాలి. ఏ మంచి పని వచ్చినా చేయడానికి రెడీగా ఉండాలి. ఇంకేంటంట, మనుషులందరి ఎలా అంట? సంపూర్ణమైన సాత్వికమును కనబరుచుచు. ఎలా ఉండాలంట? సంపూర్ణమైన సాత్వికము ఉందా అండి? మనకి సంపూర్ణమైన సాత్వికము, ప్రతి వారికి లోబడే తత్వం అనేది ఉందా అండి? ఎవరైనా ఏదైనా చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నారా? లేకుంటే మనకు కాదు ఇంకొకరికో చెప్తున్నారు అన్నట్టుగా ఉన్నారా? చూడండి, ఎవరికైనా పని చెప్పాము అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? వెనక చూస్తారు. ఎందుకు? వెనక్కి ఓహో, ఆ పని నాకు చెప్పరు అంటే నాకంటే వెనకవాని కోరు చెప్తున్నారు అంటే పట్టించుకోని విధానం అనేది, పట్టించుకోకపోవడం అంటే ఏంటంటే మాట్లాడుతూ ప్రతి సత్కార్యం చేయడానికి ఎలా ఉండాలంట? సిద్ధంగా ఉండాలి. మనుషులు అందరి ఎడల సంపూర్ణమైన సాత్వికం కనబరచాలి. ఎవరు చెప్పినా కానీ ఏం చేయాలి? ఎవరు చెప్పినా కానీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఏం చేస్తారు? పక్క వ్యక్తిని చూస్తారు, పక్క వ్యక్తి పేరు చెప్తారు. ఎందుకలా అంటే చేయడం ఇష్టం లేదు, లోపడే మనస్సు అనేది లేదు. మరి అప్పుడు నువ్వు దేవుడికి ఎలా దగ్గర అవుతావు? ఇవన్నీ కూడా సత్యాన్ని ద్వేషించడమే కదా. ఒక మంచి వారిని నువ్వు ద్వేషించడమే కదా. ఎవరికో బయట వారు చెప్పలేదు. ఎప్పుడు బయట వారు ఎప్పుడు ఎలా ఉంటారండి? సత్యాన్ని ద్వేషించే వారిగా ఉంటారు. మంచి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు హేళన చేసేవారు, గేలి చేసేవారిగానే ఉంటారు. కానీ ప్రభువులోనికి వచ్చిన నీవైనా ఏముండాలి? ప్రతి వారిని హద్దుకునే విధంగా ఉండాలి. ఇంకా మంచి మాటలనేవి నేర్పించే విధంగా ఉండాలి. సజ్జనుడు అంటే ఏం చేస్తారంట? తన మంచి ధననిధిలో ఏం చేస్తారంట? సద్విషయాన్ని బయటకు తీస్తాడు, ఒక మంచి విషయాన్ని బయటకు తీస్తాడు. అంటే మంచి విషయాన్ని స్వీకరించే మనసు అనేది నీకు ఉండాలి. అంటే మనసు అనేది ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ లోబడి జీవించాలి. మనుషులందరి సంపూర్ణమైన సాత్వికమును కనబరుచుచు ఎవరిని దూషింపక. మనం దూషిస్తలేమా? ఎవరైనా మంచి చెప్పాలంటే వింటున్నామా? వాళ్ళని దూషిస్తామా? వాళ్ళు ఎప్పుడు అంత ఏదో విధంగా చెప్తూనే ఉంటారు, చెప్పిందంటే చెడు కాదు కదా, మంచి విషయాలే కదా. మంచి విషయాలు చెప్పినప్పుడు ఏం చేసుకోవాలి? దాన్ని అలవర్చుకోవాలి, ఇముడ్చుకోవాలి. అది నాకు అవసరమైనవి కానీ ఏం చేస్తున్నారంట? దూషిస్తున్నారు కాబట్టి చెప్తున్నారు ఏంటంట? దూషింపక. ఇంకేంటంట? జగడమారక అంటే గొడవలకు రెడీగా. క్రైస్తవులు కూడా ఏంటంట? గ్యాంగ్లను మెయింటైన్ చేస్తున్నారు. అంటే తమకంటూ సపరేట్ గా కొంతమంది మనుషులు ఏదైనా గొడవ అయిందనుకో, కొట్లాడడానికి సపరేట్ గా మనుషులు, వాళ్ళు క్రైస్తవులే కానీ ఏంటి? జగడం ఆడుతారు, దూషిస్తారు. ఇవన్నీ చేస్తుంటారు. ఇంకేంటంట? శాంతులునై ఉండాలి. ఇవన్నీ కూడా మీకు తగ్గవు. మీరు ఎలాంటి వారిగా ఉండాలి? శాంతులుగా ఉండాలి. చాలా శాంతులుగా ఉండాలని ఏం చేస్తున్నాడు అక్కడ తీతుకు రాస్తూ చెప్తున్నాడు ఏంటంట? వారికి ఏం చేయి? జ్ఞాపకం చేయి. 3:8 వస్తుంది. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందును మనస్సుంచునట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమున్నవి. ఏంటంట? ఇవి మంచివి, మనుషులకు ప్రయోజనకరమై ఉన్నవి. సంఘంలోని ప్రతి జ్ఞానం అనేది బోధించబడుతుంది. బయటికి చెప్తే ఎవరు చెప్పాలి? ఎవరితో పని?
చెప్తారా ఎవడన్నా? అరే నువ్వు బూతులు మాట్లాడొద్దురా, నువ్వు ఇలా గొడవ పడొద్దురా అని ఎవడని చెప్తాడా? చెప్తాడంటే ఎవరుతున్నా? ఎవడు కూడా చెప్పడు. ఎవరు చెప్పరు. బయట వాళ్ళకి ఏం పని? బయట వాళ్ళకి ఏం పని అండి? చెడిపోతుంటే ఇంకా చెడగొట్టాలని ప్రయత్నించే వాళ్ళు ఉంటారు. నువ్వు చెడిపోతుంటే ఆనందపడే వాళ్ళు ఉంటారు. కానీ దేవుడు ఏమనుకుంటాడు? నువ్వు నిలబడాలి. జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఒక మంచి వాడిగా తీర్చిదిద్దబడాలి. దేవుడు కోరుకునేది అది ఎలాంటి వారిగా ఉండాలి. మొదటి వచ్చిన 8వ వచనం, అదే తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. అతిథి ప్రియుడును, ఏంటంటే అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థ బుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశా నిగ్రహం గలవాడనై ఉండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదుటివారి వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకున్న వారినై ఉండవలెను. ఎలా ఉండాలంటే ఎలాంటి వాడంట? ఒక సజ్జనుడు అంటే ఎలాంటి వాడుగా ఉండాలి? నమ్మదగిన బోధను, నమ్మిన బోధన ఎలా ఉండాలంట? గట్టిగా చేపట్టుకునేవాడిగా ఉండాలి. ఇక్కడ మాట్లాడి చెప్తున్నాడు ఎలాంటి వాడంట? అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును. కింద ఫుట్ నోట్ రాసిన సజ్జన ప్రియుడు అంటే ఏంటంటే ఫుట్ నోట్లో ఏంటంట? సద్విషయ ప్రియుడు అంటే మంచి విషయాలకు ఆసక్తి గలవాడు, మంచి విషయాలను ప్రేమించేవాడు, మంచి విషయాలను ఇష్టపడేవాడు. మరి మనిషి అలాగే ఉంటున్నాడు, సజ్జన ప్రియుడిగానే ఉంటున్నాడా? మంచి విషయాలు ఇష్టపడుతున్నాడా? క్రైస్తవులు చాలా మంచివారు. ఎందుకంటే ఏం చేస్తారు? ప్రతి దాన్ని ఏం చేస్తారు? వద్దనుకుంటారు. తాము చేయాలి, కానీ ఏంటి చేస్తుంటే చూస్తూ ఆనందిస్తారు అంతే. ఎందుకు? మేము క్రైస్తవులను మేము ఏది కూడా చేయొద్దు, కానీ ఏంటి చూసి ఆనందిస్తాము. రోడ్ల మీద ఎంతో మంది చూడండి, పెళ్ళిళ్ళు అవుతుంటే డాన్స్ చేస్తారు కదండి. క్రైస్తవులు వేయొచ్చా? వేయకూడదు, కానీ ఏంటి ఏం చేస్తామండి? మరి మనము క్రైస్తవులు వేయకూడదు, కానీ ఏంటి క్రైస్తవులు వేయొద్దు, కానీ ఏం చేయొచ్చు? చూడొచ్చా? ఎందుకు చూస్తున్నావు మరి నువ్వు? చూడగల కారణం ఏంటి? నీలో ఒక ఆనందం, అదొక తృప్తి. కానీ ఇది మనకు తగదని తెలుసా? తెలుసు. అది చూడొద్దని తెలుసు, కానీ ఏం చేస్తారు? మనం వేయట్లే కదా, మనం కాదు కదా. అవతల వాళ్ళు వేస్తే ఏం చేస్తున్నాము? చూస్తున్నాం అంతే. కానీ సజ్జనుడు ఏం చేస్తాడు తెలుసా? సద్విషయాల మీద ధ్యానం ఉంచుతాడు. అలాంటప్పుడు సజ్జనుడువా లేకుంటే సత్యాన్ని దేశించేవాడు కదా. చిన్న లోపాలు అన్నీ చిన్నవే, అవి ఏమనుకుంటా మనం పెద్దగా పట్టించుకోము, దాన్ని లక్ష్య పెట్టము. ఏం కాదులే, పర్వాలేదులే. కానీ దేవుడు ఇలా అనుకోవడం. ప్రతి విషయాన్ని బయటికి తెస్తాడు. ప్రతి విషయాన్ని నువ్వు ఎలా ఉన్నావు, నీ జీవితకాలంలో ఎలా ఉన్నావు, నీ జీవితం అనేది ఎలా సాగింది, ప్రతి దాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? కొలుస్తాడు. అలా కొలిసినప్పుడు మరి నీ యొక్క జీవితం అనేది సరిపోతుందా లేదా? బెల్షాస్సరును కొలిసినప్పుడు అంటే ఏమైపోయిందంట? తూకంలో ఏమైపోయాడంట? తక్కువవాడు అయిపోయాడంట. తూకానికి సరితూగలేదు, కానీ ఏమైపోయింది? మినే టెకాల్ ఉపాసిస్ ఏమైపోయింది? అయిపోయింది. సమయం అనేది నీకు ఇచ్చిన గడువు అనేది ముగిసిపోయింది. నీ తూకంలో వేసినప్పుడు నువ్వు సరి అయిన వారిగా నువ్వు లేవు. కాబట్టి మన జీవితాలు కూడా అలా కొలిచినప్పుడు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. మంచిని ఇష్టపడే వారు ఉండాలి, చెడును ద్వేషించే వారు ఉండాలి. మనం ఏం చేస్తామంటే చెడును ద్వేషిస్తున్నట్టే ఉంటాం, కానీ ఏంటి చెడు అంటే లోపల ఇష్టపడే వారిగా ఉంటాము. బయటికి నటిస్తాము, కానీ లోపల ఏంటి? ఆ కోరికలు అనేవి అలాగే ఉంటాయి. అమ్మో మేము క్రైస్తవులం అంటే ఏంటి? థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడొద్దు, కానీ ఏంటి ఇంట్లో చూడొచ్చు. క్రైస్తవులు అంటే ఏంటి? థియేటర్స్ వెళ్ళకూడదు, కానీ ఏంటి ఇంట్లో చూడొచ్చు. పెళ్లిలోకి వెళ్ళి డాన్స్ వేయకూడదు, కానీ ఏంటి దగ్గరికి వెళ్ళి బయటికి ఏంటి చూడొచ్చు, దూరంగా నిలబడి చూడొచ్చు. ఇలా ప్రతిదాన్ని ఏం చేసుకుంటామంటే ఏం చేస్తాము? మనలో ఉన్న కోరికలను పర్వాలేదులే, ఓకేలే అనుకుంటూ మనం ఏం చేస్తాము? సత్యాన్ని ద్వేషిస్తుంటాము. అలా వజ్రా అని చెప్తే ఏం చేస్తాము? అని ద్వేషిస్తూ ఉంటాము.
బయట వారి గురించి ఎవరి గురించి అక్కడ మాట్లాడలేదు పౌలు గారు. ఎవరి గురించి అంట? క్రైస్తవులు ఉన్న వారి గురించే, క్రైస్తవుల గురించే మాట్లాడుతున్నాడు. అన్నీ తెలిసిన తర్వాత కూడా ఏం చేస్తారు? పర్లేదులే, ఏం కాదులే అని ఏం చేస్తారు? సర్దుకుపోయే వారిగా ఉన్నారు, మంచి చేసే వారిని ద్వేషించే వారిగా ఉన్నారు. ఒకవేళ ఒక భక్తిపరుడు కూర్చొని ఎప్పుడు కూడా బైబిల్ పట్టుకుని చదువుకుంటూ దేవుని గురించే మాట్లాడుతున్నాడు అనుకుంటే ఏం చేస్తారు? అతన్ని లక్ష్య పెడతారా? ఏమంటారు? అది ఎప్పుడు అంతే అని ఏం చేస్తాడు? బైబిల్ ఇంకోటి తప్ప అతనికి ఏమి కూడా తెలియదు. నోరు తెరిస్తే ఎప్పుడు ఏం చేస్తాడు? బైబిల్ గురించే మాట్లాడాడు, ఇంకా ఏ విషయాల గురించి మాట్లాడడానికి. మరి ఏం కావాలి మనకు? ఏం కావాలి? దురదర్శవులు, కల్పన కథలు, బయట జరిగే ప్రపంచ చరిత్ర అంతా కావాలి, బయట జరిగేవన్నీ కూడా కావాలి. వారి నాలుగు ఏం చేస్తుందంట? భూసంచారం చేస్తుంది. ప్రతిది కూడా వచ్చి చెప్పాలి. ఆ విన్నదాన్ని ఇంత పొసరేసి మరలా చెప్పాలి, కొండాలి, మరలా చెప్పాలి. లాంటివన్నీ చెప్పేదా క్రైస్తవులకు నిద్ర ఉండదు కదండి, ఉంటుందా? బయటికి క్రైస్తవులే కానీ ఏంటి ఏం చేస్తారు? ప్రతి సత్కార్యానికి భ్రష్టులుగా ఉంటారు. విన్నది కొంత దానికి పొసరేసి ఇంత చెప్తారు. అవునా కదా? క్రైస్తవులనే గొడవలు, ఒకే సంఘానికి వచ్చే వాళ్ళనే పడకపోవడము. విన్న వాక్యాన్ని అవలంబించడానికి సిద్ధంగా ఉండరు. ప్రతిదినం విన్నాగా ఏంటి దాన్ని వదిలేస్తారు. కానీ అలాంటి వారికి ఉండొద్దంట. అతిథిప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థ బుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశా నిగ్రహం గలవాడునై ఏంటంట? ఉండాలంట. తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడి వారి మాట ఖండించుటకును శక్తి కలవడగునట్టు ఉపదేశం ఏంటంట? అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకున్న వాడినై ఉండాలి. ఎలా ఉండాలంట? నమ్మిన బోధన ఎలా ఉండాలంట? గట్టిగా చేతపట్టుకుని ఉండాలి. మరి నమ్మిన బోధను గట్టిగా చేతపట్టుకున్నామా లేదా మళ్ళీ మనం ఒకసారి పరీక్షించుకోవాలి. మనం అనుకుంటాం ఇవన్నీ కూడా చాలా చిన్న లోపాలు, ఇవి చేయకపోతే ఏమవుతుంది అనుకుంటాం. కానీ ఏంటి? దేవుడు ప్రతి దాన్ని కూడా చూస్తాడు, ప్రతి దాన్ని కొలుస్తాడు. అలా కొలిసినప్పుడు అలాంటి క్వాలిటీ అనేది నేను మిస్ అయినప్పుడు ఏమైపోతుంది? నువ్వు దేవునికి దగ్గరగా వెళ్ళలేవు. నీ అపవిత్రతను బట్టి దేవునికి దగ్గరగా నువ్వు కాలేవు. ఎందుకంటే వినేది ఒకటి చేసేది ఒకటి అయినప్పుడు వినడం ఎందుకండి? రావడం ఎందుకు అనవసరంగా? ఏంటి? 2 గంటల టైం అనేది వేస్ట్ అవుతుంది. అదే ఉంటే లోకంలో ఎంజాయ్ చేస్తావు కదా 2 గంటలు. దేవుని దగ్గర రావడం వల్ల నీకు ఉపయోగం ఏంటి? ఒక విద్యార్థి అనేవాడు ఒక స్కూల్ కానీ ఒక కాలేజీ కానీ వెళ్తున్నాడు. ఏంటి? ఆ వెళ్ళి నేర్చుకోవాలి. నేర్చుకున్న దానికి అతను వెళ్ళి ఏమైనా లాభం ఉంటుందా? ఏమీ లాభం కూడా ఉండదు. కాబట్టి మనం వచ్చే ప్రతి ఆదివారం వచ్చేది ఎందుకు? నేర్చుకోవడానికి. నేర్చుకునేది ఎందుకు? వదిలేయడానికా అండి? తాను నేర్చుకున్న చదువంతా మర్చిపోవడానికి. దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. తాను నేర్చుకున్న తను జ్ఞాపకంలో ఉంచుకోవాలి. దాన్ని బట్టి ఏదైనా చేయాలంటే అది చేయాలి. అది చేస్తేనే ఆ పని అనేది సఫలమవుతుంది. మన జీవితాల్లో కూడా అంతే. విన్న వాక్యాన్ని మన హృదయంలో ఫలింపనిచ్చి వాటి ప్రకారంగా మన బ్రతుకులు సాగితేనే దేవుని దగ్గరికి మనం వెళ్తాము. పర్లేదులే, ఏం కాదు అంటే దేవుడు కూడా అప్పుడే అంటాడు. వెళ్ళినప్పుడు ఏమంటాడు? పర్లేదు కదా, మరి వెళ్ళు, బయటికి వెళ్ళి అవసరం లేదు. నువ్వు కూడా వెళ్ళు. ఎందుకు? నువ్వు ఎవడో నాకు తెలియదు. ఎందుకు? నువ్వు ఏం చేస్తున్నావు? దేవుడు నాకు తెలుసు అంటున్నావు. కానీ ఏంటి? నీ క్రియలు చూస్తే నన్ను తెలిసినట్టు నేను లేను. నీ క్రియల వల్ల ఏమవుతున్నావు? నన్ను ఎరగనంటే ఉన్నావు. ఏ రోజైనా నాకు నచ్చిన విధంగా చేసావా? వింటున్నావు, విన్న మాటలు ఏం చేస్తున్నావు? ఆ గంట అబ్బో బాగున్నాయి సూపర్ అంటావు. తర్వాత ఏం చేస్తావు? మరలా ఆదివారం వస్తావు, వాక్యమే గుర్తుండదు. ఏం చెప్పామంటే మరలా దోలాడుకోవాలి, వెతుక్కోవాలి. ఏదో చెప్పాలి. ఎందుకు? ఈ వారం రోజులు ఏం చేస్తాము? దాన్ని అనుసరించడానికి ఇష్టపడతామా అండి? మరలా ఇంకేవో కొత్త విషయాలు అనేవి జాయిన్ అవుతూనే ఉంటారు మెదడులో. మరలా వాటిని అనుసరిస్తూనే ఉంటాము. ఇలా ఒకవేళ మన భక్తి జీవితం కనుక కొనసాగి ఏమవుతుందంట? సజ్జన ద్వేషులుగా మారిపోతాము. సత్యాన్ని ద్వేషించే వారిగా మారిపోతాం. మంచి అంటే ఇష్టపడని వారిగా మారిపోతాము. మనల్ని మనమే అసహించుకునే వారిగా మారిపోతాము. కాబట్టి విన్న మాటలు జాగ్రత్తగా మన హృదయంలో ఉంచుకొని దాన్ని పాటించాలని కోరుకుంటూ చిన్న మాటలు కూర్చున్నాం. తల ఉంచుకొని ప్రార్థించుకుని పరలోకమందున్న మా తండ్రి నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు నాయన. ఇంతవరకు నాన్న మీ మాటల ద్వారా బలపరిచిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు నాయన. విన్న ప్రతి మాట నేను మా హృదయంలో ఫలించి
అట్టి మాటలు నాయన మా జీవితంలో సాధన చేసుకోవడం మీ కృపను అనుగ్రహించిన నిన్న ప్రతి మాట నేను మా హృదయం లోబడిన నీకు లోబడి నీకు విధేయత కలిగిన ఆ మాటను మేము అనుసరించి అట్టి కృపను మహద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన అలాగే జరగడైన పాఠంతులను బలలో తోడుగా మీకు మహిమకరంగా జరిగిన అట్టి కృపను మహద్భాగ్యం మాకు అనుగ్రహించిన తీసుకుని పరిస్థితులు మీకు ప్రార్థన నుండి అడిగి పెట్టుకుంటాను.